వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితా తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహా. తాత్పర్యం: యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటినీ ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలే. ఈ విశ్వం యొక్క వేరువేరు ప్రక్రియల నిర్వహణాధికారులైన దేవతలే మనకు వర్షం, గాలి, పంటలు, చెట్లు, చేమలు, ఖనిజములు, సారవంతమైన నేల మరియు ఇతర వనరులను ప్రసాదిస్తారు. వారి నుండి వీటన్నిటినీ పొందిన మనం వారికి రుణపడి ఉన్నాము. దేవతలు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తారు మరియు మనము కూడా మన ధర్మాన్ని సరైన దృక్పథంతో నిర్వర్తించాలని ఆశిస్తారు. దేవతలందరూ ఆ దేవదేవుని సేవకులే కాబట్టి ఎవరైనా భగవంతుని అర్పితంగా యజ్ఞం చేస్తే వారందరూ ప్రీతి చెంది ఆ జీవాత్మకి అనుకూలంగా ఉండే భౌతిక పరిస్థితులను కలిగించి సహకరిస్తారు. ఈ విధంగా మనం భగవంతుని సేవ కోసం గట్టి సంకల్పం చేస్తే ఈ విశ్వం మనకు సహకరించడం ప్రారంభిస్తుంది. కానీ ప్రకృతి ప్రసాదించిన ఈ కానుకలని ఈశ్వర సేవ కోసం కాకుండా మన భోగం కోసమే అన్నట్టుగా పరిగణిస్తే శ్రీకృష్ణుడు దాన్ని చోర మనస్తత్వం అంటున్నాడు. మనం ఉండే ఈ లోకం భగవంతుని సృష్టి. ఇందులో ఉండేదంతా ఆయన సొత్తు. ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించకుండా ఆయన సృష్టిని మన ప్రీతి కోసం వాడుకుంటే ఆధ్యాత్మిక కోణంలో మనం తప్పకుండా దొంగతనం చేసినట్టే. ప్రతి వ్యక్తి ఎవరైనా సరే భగవంతుని జగత్తులోని అంతర్గత భాగంగా తన ధర్మాన్ని భగవత్ సేవగా చేయాలి. Meaning of the shloka is: the celestial gods, being satisfied by the performance of sacrifice, will grant you all the desired necessities of life. But those who enjoy what is given to them without making offerings in return are considered as thieves. As administrators of various processes of the universe, the Devatas provide us with rain, wind, crops, vegetation, minerals, fertile soil, etc. We human beings are indebted to them for all that we receive from them. The Devatas perform their duty and expect us to perform our duty in the proper consciousness too. Since these celestial gods are all servants of the Supreme Lord, they become pleased when someone performs a yajna for him, for the Lord, and in turn assist such a soul by creating favorable material conditions. Thus, it is said that when we strongly resolve to serve God, the universe begins to cooperate with us. However, if we begin looking upon the gifts of nature not as means of serving the Lord, but as objects of our own enjoyment, Sri Krishna calls it as the mentality of a thief. The world that we live in was made by God, and everything in it belongs to Him. If we utilize His creation for our pleasure without acknowledging His dominion over it from the divine perspective, we are certainly committing theft. Each and every person, as an integral member of God's world, is expected to do his or her duty as a service to the Supreme. Om Namo Bhagavate Vasudevaya.